హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్. ఇప్పుడు మనము చదువుకుంటున్నటువంటి టాపిక్, నేర్చుకుంటున్నటువంటి టాపిక్ పూనా ఒప్పందం. మరి ఈ పూనా ఒప్పందము అన్న జరిగింది. ఇక్కడ ఒప్పందము అంటున్నాం. ఇక్కడ మనం ఎప్పుడు ఒప్పందం ఇది? 1932 సెప్టెంబర్ 24వ తారీఖు రోజున. ఎగ్జామ్లో మనకి ఏ విధంగా అడుగుతాడంటే, అసలు ఒప్పందం అంటే ఏందంటాడు. ఒప్పందం అనగా అంటాడు. ఒప్పందం అనగా అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో కుదిరినటువంటి రాజీనే మనము ఒప్పందం అంటాం. రెండు దేశాల మధ్యలో కావచ్చు, రెండు సంస్థల మధ్యలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల మధ్యలో కావచ్చు, ఒక ఏకాభిప్రాయం కోసం వచ్చినటువంటి దానిని మనము ఒప్పందం అని అంటాం. మరి ఈ పూనా ఒప్పందం అనేది జరగడానికి గల కారణాలు ఏంటిది అని అంటే, మనకి దీనికంటే ముందు ఏం జరిగిందంటే, రెండవ సమావేశం అంటే ఏంది? రెండవ రౌండ్ టేబుల్ సమావేశం అనేది జరుగుతాము. ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి దేని తరపున? ఐఎన్సి తరపున మన గాంధీజీ గారు అక్కడ హాజరు కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరు హాజరు కావడం జరిగింది? ఇక్కడ మనకి గాంధీజీ గారు హాజరైండు. ఈ గాంధీజీ గారు హాజరైన తర్వాత ఇక్కడ మనకి రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం చేస్తూ ఉంటారంటే, కమ్యూనల్ అవార్డు ప్రకారము దళితులకు, గుర్తుంచుకునే మనకి ఇక్కడ మనకి దళితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రత్యేక రిజర్వేషన్, అర్థమైందా? రిజర్వేషన్స్ లేదా మళ్ళా ప్రత్యేకమైనటువంటి ఏంటి ఇక్కడ మనకి నియోజకవర్గాలు అన్న విషయం కూడా గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ ఏంటి? ఇక్కడ మనకి నియోజకవర్గాలు, అర్థమైందమ్మా? నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా ఎక్కడ ప్రకటించినారు? ఈ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఇది ఎవరికి నచ్చలేదు అంటే, మన గాంధీజీ గారికి నచ్చలేదు. ఎందుకంటే మన భారతదేశాన్ని నియోజకవర్గాల వారీగా, కులాల వారీగా విభజించడం అనేటటువంటిది నాకు ఇష్టం లేదు అని చెప్పేసి గాంధీజీ గారు రెండవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని బహిష్కరించడము అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. బహిష్కరించి వచ్చిన తర్వాత గాంధీజీ గారికి మరియు మళ్ళీ ఎవరికి, అంబేద్కర్ గారికి మధ్యలో జరిగినటువంటి ఒప్పందాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే పూనా ఒడంబడిక అని అనడం అనేది జరుగుతూ ఉంది. చూద్దాం ఇక్కడికి వచ్చినప్పుడు రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏం జరిగింది? ఇక్కడ మనకి ఈ విషయం జరిగితే అది నచ్చినటువంటి వ్యక్తి ఎవరు? గాంధీజీ గారు వచ్చిండు. ఎక్కడికి వచ్చిండు? పూనాకు వచ్చి ఎర్రవాడ జైలులో ఏం చేసినాడు? అమర నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ అమర నిరాహార దీక్ష ప్రారంభించడంతో ఎవరి ఆరోగ్యం అనేది చెడిపోవడం ప్రారంభమైంది? గాంధీజీ గారి యొక్క ఆరోగ్యం అనేది విషమించడం అనేది ప్రారంభమైంది. ఇది నంబర్ 1. అదిగా మనకి ఏం జరిగింది? విషమిస్తున్నటువంటి సందర్భంలో మనకేంది? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవ్య, రాజగోపాలాచారి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీరందరూ కూడా ఎవరిని సంప్రదించినారు? గాంధీజీ గారిని కలిసి గాంధీజీ గారితో పూనా ఒడంబడిక చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఇక్కడ ఎవరెవరికి మధ్యలో ఒప్పందం జరిగిందంటే, ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ గాంధీజీ గారు కనిపిస్తున్నారు, మళ్ళా అంబేద్కర్ గారు కనిపిస్తున్నారు. వారితో పాటు ఎవరున్నారు మనకి? ఇక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవ్య, రాజగోపాలాచారి గారు ఉన్నారు. వీళ్ళందరికీ మధ్య అంటే ముఖ్యంగా గాంధీజీ మరియు అంబేద్కర్ మళ్ళా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ మధ్యలో జరిగినటువంటి ఒడంబడికనే పూనా ఒడంబడిక అని అంటాం. తర్వాత మనకి ఈ ఒడంబడిక ద్వారా దళితులకు ఎన్ని సీట్లు కేటాయించినారు? ఇక్కడ 147 సీట్లు కేటాయించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పెరిగినాయి సీట్లు, తగ్గలేదు కానీ పెరగడం అనేది జరిగింది అనమాట. చూడండి, మనకి గాంధీజీ గారు 1932 సెప్టెంబర్ 26వ తారీఖు రోజున తన దీక్షను విరమిస్తూ, ఈ ఒప్పందం అమలు కోసం నా ప్రాణాన్ని పణంగా పెట్టినాను అని గాంధీజీ దళితులకు తెలియచేయడము అనేది జరిగింది. అర్థమైందా? అంటే దళితులకు సపోర్టెడ్గానే నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టడం వల్లనే మీకు ఎన్ని సీట్లు రావడం అనేది జరిగింది? ఇక్కడ మనకి 147 సీట్లు రావడం అనేది జరిగింది. అంటే ఈ ఒప్పందము జరగడం కోసము నా ప్రాణాన్ని పణంగా పెట్టి దీనిని సాధించిన అని దళిత సోదరులకు గాంధీజీ గారు తెలియజేయడం అనేది జరిగిందంట. చూడండి, మనకి అది ఇక్కడ మనకి ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1932లో ఒప్పందం జరిగింది, అయిపోయింది. దాని తర్వాత ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, మళ్ళీ 3 రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆ 3 రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని రూపొందించినారు. ఓకే, కానీ ఇక్కడ ఏం చేసిందంటే, భారతీయ జాతీయ కాంగ్రెస్ కు 1934వ సంవత్సరంలో ఎవరు రాజీనామా చేయడం జరిగిందంటే గాంధీజీ గారు
రాజీనామా చేయడం అనేది జరిగింది. ఎగ్జామ్లో అడిగిండు, గాంధీజీ గారు భారత జాతీయ కాంగ్రెస్ కు ఎప్పుడు రాజీనామా చేసినాడు అన్నాడు. ఇక్కడ మనకి 1934 సంవత్సరంలో గాంధీజీ గారు భారత జాతీయ కాంగ్రెస్ కి రాజీనామా చేయడము అనేటటువంటిది జరిగింది. ఇది దేనికి జరిగినటువంటి ఒప్పందం అంట? ఇది పూనా ఒడంబడిక అని గుర్తుంచుకోండి. పూనా ఒడంబడిక ఎప్పుడు జరిగిందంటే ఎగ్జామ్ లో పూనా ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1932 సెప్టెంబర్ 24వ తారీఖు రోజున. ఇది నంబర్ 1 క్వశ్చన్. ఇక్కడ వచ్చే క్వశ్చన్, ఎవరెవరికి మధ్యలో ఒప్పందం ముఖ్యంగా జరిగిందంటే గాంధీజీ గారికి మరియు అంబేద్కర్ గారికి, గాంధీజీ గారికి అంబేద్కర్ గారికి ఇద్దరి మధ్యలో ఒప్పందం అనేది జరిగింది. రెండవ క్వశ్చన్ ఇక్కడ మనకి. మరి ఈ ఒప్పందం ద్వారా దళితులకు కేటాయించబడేటువంటి సీట్లు మొత్తం ఎన్నినంటే 147 సీట్లు కేటాయించడము అనేటటువంటిది జరిగింది. మళ్ళా ఈ ఒప్పందం ప్రకారము గాంధీజీ గారు ఎప్పుడు తన యొక్క దీక్షను విరమించాడు అనంటే సెప్టెంబర్ 26వ తారీఖు రోజున విరమించడము అనేది జరిగింది. దాని తర్వాత నా ప్రాణాన్ని పణంగా పెట్టినాను అని గాంధీజీ గారు ఏ ఒప్పందంలో తెలియజేసినాడంటే పూనా ఒడంబడికలో తెలియజేయడం అనేది జరిగింది. మరో క్వశ్చన్ ఏంది ఇక్కడ మనకి, మరి జాతీయ కాంగ్రెస్ కు గాంధీజీ గారు ఏ సంవత్సరములో రాజీనామా చెయ్యడము అనేటటువంటిది జరిగింది అంటే 1934 సంవత్సరంలో రాజీనామా చేయడము అనేది జరిగింది. ఇది పూనా ఒడంబడికకు సంబంధించినటువంటి విషయం.